తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామశర్ల సత్య కొండేపి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. గ్రామాన వైసీపీ నాయకులు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు దామశర్ల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందరికీ టీడీపీ కండువా వేసి ఆప్యాయంగా ఆహ్వానించిన దామశర్ల సత్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామశర్ల సత్య ఆధ్వర్యంలో నాయుడుపాలెం ఐఓసి ఎదురుగా ఉన్నటువంటి దామశర్ల సత్య కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామస్తులు 150 కుటుంబాలు దామశర్ల సత్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామశర్ల సత్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థులుగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో ఈ 10 రోజులు శక్తివంతం లేకుండా పనిచేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మీకు అండగా ఉండి తీరుస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఉన్న మీ స్నేహితులు, మిత్రులు, బంధువులు కూడా మోటివేషన్ చేసి అందరూ కూడా రేపు రాబోయే 13వ తారీఖున మన ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి గారికి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి సహకారం ఇచ్చి అంతర్జాత ఓట్లు ఇచ్చి గెలుపుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు చాలా సంతోషమమ్మా. ముందుగా మీరందరూ క్షమించండి, కొంచెం ప్రోగ్రాం ఒక 2 గంటలు లేట్ అయింది. నేను వేరే ఊరికి రావడం వల్ల ఈరోజు మన జరుగుమల్లి మండలం ముందోటి కృష్ణాగారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ మేము మా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలు కేవలం 3 రోజుల్లోనే ఉన్నాయి. మీరందరూ ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గ అభివృద్ధికి ప్లస్ అలాగే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు నుంచి మీరందరూ కష్టపడి వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగా మీరందరూ అడుగు ముందుకేసి ఈ మన పార్టీలోకి తెలుగుదేశం పార్టీ వస్తున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు, నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే సమయం లేదు కాబట్టి పేరున వివరించకుండా మన పెద్దలు, నాయకులు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పరచడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మేము గుంతోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బిట్రగుంట గ్రామంలో ఆ పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని మేము 10 సంవత్సరాల నుంచి ఆ సమస్య గురించి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడైనా కూడా మనం ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి, ఎవరైతే మనకు న్యాయం చేస్తారని చెప్పి మేము అందరం కూడా ఆలోచించడం జరిగింది. గుంతూరు వాళ్ళందరూ, ఇంకా మా బంధువులు, ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా పరాయి ఎవరో లేదు. అందరూ మా అక్క చెల్లెళ్ళు, మా వదిలు, మా చిన్నాళ్ళు, ఇలా అందరూ మా బంధువులే. అయితే ఈ పొలానికి సంబంధించి ఇంతమంది ఉన్నాం అన్నమాట. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి మేము మాట్లాడుకుంటే, సరిగ్గా మనకు న్యాయం చేసి చెప్పిన మాట చెప్పినట్లే నిర్వర్తించేవాళ్ళు ఎవరయ్యానని మేము కూర్చొని ఆలోచిస్తే, ఇందులో 2 పార్టీలు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. అదే మనకి ఇవన్నీ కాదు, మన కరెక్ట్గా న్యాయం చేసేవాళ్ళు కావాలి అని చెప్పి మేము కూర్చొని ఆలోచించుకున్నాం. అప్పుడు ఎవరైతే చేస్తారో అనుకున్నామంటే, టీడీపీ తరఫున మన ఎమ్మెల్యే గారైన డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మేము నమ్మకం జరిగింది. అయితే అలాగే మన యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దామశర్ల సత్య గారు కూడా
సత్య గారు కూడా ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారంగా నిలబడి ఏదైతే చేస్తానంటారో దాని ప్రకారం పనిచేస్తారని చెప్పి మేము నమ్మి విశ్వసించి పార్టీలోకి రావడం జరుగుతుంది. అంతకుముందు మేము తెలుగుదేశం ఉన్నాం, మరి కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నారు. అలాగే కొత్తగా మళ్ళీ మన ఎంపీ గారు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మళ్ళీ పార్టీలో చేరడం, ఇంకా అదనమైన బలం ఈ పార్టీ మనకి చేకూరి, అందువల్ల ఖచ్చితంగా వీళ్ళందరూ ముగ్గురు కూడా నాయకులు మనకి చెప్పినట్లుగా మాకు ఖచ్చితంగా న్యాయం చేయగలరు అని మేము నమ్మి ఖచ్చితంగా చేస్తారని కూడా విశ్వసించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ జరగడం జరిగింది. అయితే మా లోకల్గా నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వైకాపా నుంచి భారీ చేరికలు ప్రతి గ్రామంలో ఏ ఊరు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికలు, అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇదేదో ఒక కుటుంబానికో అలాగే ఒక వ్యక్తికి సంబంధించిన ఎన్నికలైతే కాదు. అటు రాష్ట్ర అభివృద్ధి మనం 5 సంవత్సరాల్లో ఎంత ఆగిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి మళ్ళీ ఆ రాష్ట్రం బాగుండాలంటే మనందరికీ కనపడేది ఒకే ఒక నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్డీఏ కూటమి, అటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రేపు ఎన్డీఏ కూటమిగా మన బలపరిచే వ్యక్తి ఎమ్మెల్యే స్వామి గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరుకలు జరుగుతున్న కాన్స్టిట్యున్సీ కొండేపి నియోజకవర్గం. ఆల్మోస్ట్ ఊళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో ఒంగోలు పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ వచ్చే కాన్స్టిట్యున్సీ కొండేపి అని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు జరుగుమల్లి మండలంలోని జరుగుమల్లి, వావిలేపాడు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా 150 కుటుంబాలు ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. వీళ్ళందరూ గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీలా. వీళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో నచ్చి, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు ఎంతైతే అవమానాలు ఏవైతే వాళ్ళకి ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళందరూ మనస్తాపన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరుగుతుంది. తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా. ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. అధికార మదంతో నీ అరాచకం చేస్తున్నారు. అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు, చంద్రబాబు విజన్ ముందు
పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 రాజధాని ఊసులేదు, అభివృద్ధి జాడలేదు, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు, రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు, వైసీపీని తరిమి కొట్టే వేటగాడు బివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు, రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము, ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం బివి రాము చేస్తున్నాడు, అందుకొరకే మనమంతా అన్న వెంట నడు